శబలాపురి మహారాజుకండి 12 మంది పైల కాపులున్నారండి. అవునండి. భార్య మాటలు ఎవరన్నా కాదంటాడా? కాదన్నారనుకోండి కంచం మంచం బయట పడిపోతే కంచం పడిపోయినా పర్లేదు, మంచం పడిపోతే రాత్రిలో దొంగలు తెస్తాయి ఆయన. శబలాపురి మహారాజు గారి భార్య మాట ఆలకించి శబలాపురి మహారాజు కండి 12 మంది పైల కాపులున్నారు. అవునండి. అందులో అతి తెలివైన వాడు, అతి గొప్పవాడు కొడుకు గొల్లవరబ్బాయింది సీతారాముల వారు నమ్మిన బంటు హనుమంతుడండి. హనుమంతుడమ్మ శబలాపురి మహారాజు నమ్మిన బంటు గొల్లవేదన కొడుకు గొల్లవరబ్బాయి. ఆనాడు శబలాపురి మహారాజు గారు బాబన పిలుస్తున్నాడు. కుర్రాడా కుర్రాడా శబలాపురి సెంటర్ వచ్చినాదయ్యే వచ్చినాదయ్యే దోడొచ్చినాదో రాజగారి వాదాలకి తిరుగా పండింది. చెట్లో గోపిగుడు పెట్టేడు నామాలు పేరుతా ఉండమ్మా పెట్టేడు నామాలు పేరుతా ఉండమ్మా పుట్టేడు తలబాకు సూర్యుడా బోలు కదండమ కర్రా శాత పట్టుకునమ్మా వచ్చేదాను నాడు కొలమా రోడా ఒరే ఆవులమే దేవాడా కొల్లలపాయే కొండకి రామయ్య కొల్లలపాయే ఆవులమే దేవాడా ఆవులమే దేవాడా ఆవులమే దేవాడా కొల్లలపాయే అరువులే రామయ్య కొల్లలపాయే బాబన్నా సందగది ఒక్కడి పక్కన నెట్రాల్లా కనకాల ఒరే పాపం నెట్రాల్లా పాడుతున్నాడు బాబుడు గుంటూరు వచ్చాడు రే ఇద్దరు కోటి పిల్లలు పంటలో ఉన్నారు కాలు ఇరిగిపోయిందంట
ఏడు బాబే కర్రైపోయిందా? హలో పర్లేదా? హలో దూరు పెట్టలేకపోతే బాబే ఏడు కర్రైపోయిందా? కర్ర ఏంటన్నా కర్రైపోయినాడే. ఈ కర్ర ఇరలేదు కానీ గైసలు కాలు ఇరిపోయినా. కాలు ఇరిపోయినా? ఓయ్ బాబు కాలు ఇరిపోతే పోరు కాలండి బాబు. ఏ కాలు రా? ఇవాళ ఏ వారం అండి? ఇవాళ శనివారము, రేపు ఆదివారం, సండే. సండే ఏం సాయంత్రం వెళ్ళా సరే వెళ్ళా సరే కట్టలాగా ఉంటాయండి. ఏంటి కోడికాళ్ళు మేకాళ్ళు? ఏది వాడు కోడికలు మేకలు ఆడతాడు సరిపోతాయి ఆడికి. మరి అవండి ఎవడాడు? మరి అవునా? మా అమ్మ జోలికి రాకో. మా అమ్మ అసలు మంచిది కాదు. పొయ్యిలో నీ తలక ఎట్టి ఆ తలకనే పిడకేట మా అమ్మ. వాళ్ళు పిడకెందుకు? అగ్గేయడానికి. మీ అమ్మ రాత్రి బాబు బ్రహ్మరాత్రి. మా జోలికి రాకు. సరిగారండి. ఏంటి ఏంటి అన్నారా? ఓపన్నా మా రాజుగారికి ఏకేశారని నేను పరుగు 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 వచ్చానేమో. పరుగు 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 గోళ్ళ పనులు వచ్చాడేమో. గొప్ప తగిలి ముందుకు పడిపోతే కర్ర వచ్చి కాలు పడిపోతుంది. మళ్ళీ పడపరకు అడిగి ఉంటదా? కాళ్ళు ఇరిపోతే కాళ్ళండి బాబు. కాళ్ళు ఇరిపోతే బోలు కాళ్ళు. బోలు కాళ్ళు, కోడికాళ్ళు, మేకాళ్ళు, దూడకాళ్ళుగా. వీడి సైజుకి ఏం కావాలా? వీడి సైజుకి అయితే ఏనుకోలు ఉండాలి. ఏనుకోలా సరిపోతాయా? సరిపోతాయి. కట్ట కట్టి కొలత తీసుకుని యాన్న కట్టి మీద కట్ చేసి గ్యాస్ వెల్లింగ్ బాగా నడిపి నీకు గ్యాస్ బాబయ్యా. అయ్యి బాబాయ్ యారా నేను పరుగు పరుగు వచ్చారేమా? పరుగు వచ్చామో నా కొడుకు తలకబడి వచ్చా. ఎవరికైనా తలకాయ పోడు కొడుకో రాదు. ఇక్కడ వస్తా తల మీద వస్తుంది. ఇక్కడ వస్తుందా? నాకెన్ని కొడుకు తలకబడి వస్తుంది. అది కొడుకో తలపడి వస్తుంది. మా యావని కేకేసి మీ యావని కేకేసి వస్తే డార్లింగ్ డార్లింగ్ ఏ మిస్సెస్ మిస్సెస్ ఏ లవరా ఏ ప్రేసి ఒక దాని చేసి చాలదా నీకు? ఒక్కసారి బుర్ర నీకు ఒకతేనండి బాబు. మా ఆవిడంటే నాకు చాలా ప్రేమ అండి. రోజుకు ఒక పేరుతో ముద్దు ముద్దుగా పిలుచుకుంటాను. మా ఆవిడని కేకేసి తలగా పోడొస్తుంది. జెండిబా రాయంటే మా ఆవిడ జెండిబా తెచ్చి అంటే ఆవిడకి తెలిసిపోయింది ఏంటి నీ తలకాయ మోకాలు ఉందని. ఉందండి ఇక్కడ చిన్న తోడుముడు కట్టేసుకో. కట్టపోతే కింద కాళ్ళకి వచ్చేది తొక్కేసుకుంటావు. పొద్దున కడతానండి. పొద్దున కడతానా? అయితే యారు ఇప్పుడు ఏమైందిరా? ఈ గొర్రెల మంది ఆడదండి. వీళ్ళందరూ గొర్రెల మంది కాబడతా నీకు. సంబరం చూడకొచ్చిన పరమ భక్తులు. ఎర్రగా తెల్లగా అంతుంటే కొండగోర్లు అనుకున్నానండి. కొండగోర్లు కాదు సంబరం చూడడానికి వచ్చిన పరమ భక్తులు. ఏడు పారం తుప్పలా పరమ భక్తులు. నన్ను చూడడానికి వచ్చారా? అందగడవని చెప్పచ్చు కదండి. బాగున్నారా బాగున్నారా ఎందుకే నేను నచ్చి మీ అందరూ భోజనాలు తాగారా? మంచిలు తిన్నారా? భోజనం తాగుతారా? మంచిలు తింటారా? భోజనం చేసి మంచిలు తాగుతారు. అది మీరు రోజు చేస్తున్నారా? కొన్ని టిఫిన్ తాగారా? టీలు తిన్నారా? టిఫిన్ కూడా తింటారు, టీ తాగుతారు. అంటే బాబయ్య ఏంటి ఈ మధ్య నేను ఏం మాట్లాడుతున్నావు? ఏ పని చేస్తున్నావు? నాకు తెలుస్తలేదండి. ఏమైందిరా? ఈ మధ్యన నాకు కొత్తగా 2 జబ్బులు వచ్చినాయండి. భయంకరం చెప్పేదా? అక్కడ సొంత పెనాలి ఈ మాత్రం పోయిన పర్లేదు. జబ్బు అంటే భయంకరం జబ్బులేం కదండి. మరి ఏం చెప్పరా? నాకు ఫస్ట్ కూడా చెప్పాడంటే ఏంటి భోజనం చేసిన వెంటనే ఆకలి అది కొడుపులది సరివా? ఎవరు నీకే కాదు భోజనం తిన్నప్పుడు ఎవరికి ఆకలి అయ్యదు. ఎవరికైనా ఇంత భోజనం పెట్టారు కొన్ని తిన్నా తెలుసు మళ్ళీ తిన్నాం అనుకున్నాను.
ఎలా ఉండరు గొడుపుడు కొడుకలా ఉండదు. మరి ఇంకో చెప్పాడంటే ఇంకో చెప్పాడు పడుకుని లేచినన్నే పొడుకుని లేచినన్నే నిద్ర రావట్లేదండి. అదే ఎవరికి రాదు నీకే కాదు ఎవరికి నిద్ర రాదు. నేను సందగా భోజనం చేసేసి 8 గంటలు పడుకుంటానండి. పడుకుంటే పొద్దున్న 8 గంటలు లెగితే గ్యాప్ ఉంటే బ్రష్ చేస్తారా చెప్పడం అనుకోండి. మళ్ళీ భోజనం టిప్పులు ఏదో పెడేస్తుంది మా ఆవిడ పెడేస్తుంది. తినేసి మళ్ళీ పడుకుందా అంటే నిద్ర రావట్లేదు. అవి జబ్బులు కాదు ఎవరికి నిద్ర రాదు. ఎవరికి తినగానే ఎవరికి ఆకలేదు. ఆకలేదా అది పెద్ద ప్రాబ్లం కాదు. అది సరే వెళ్ళిపోవాలని ఎక్కడికి ఇంటికి కాదు కార్యక్రమంలోకి వెళ్ళిపోవచ్చండి. అదిగా హరి హరి నారాయణ ఆది నారాయణ కరుణించ మమ్మేలు మహాజనులారా ఆహాన్నో ఓహనో ఏమయ్యట్రా అది ఎవడమ్మా నీకు మంటెక్కితే మీ అమ్మ రోజు చాలు తిట్టుకో నేను కదా మా అమ్మ చూకొచ్చామనుకో. ఇప్పుడు ఆవకాయ పచ్చడి కూడా టైం ఇది. ఒరే తమ్ముడు కొంత 5 కేజీలు కత్తిపీట బాబు ఇంటికి తీసుకెళ్లి నీ తలక తీసేసి ముక్కలను కొట్టేసి ఇట్టద్ది పచ్చడి చాలా ఎవరికా. ఒరే తమ్ముడు నేను తమ్మున్నా అమ్మనంటున్నా బాధపడుతున్నావా బాధ కదా చాలా ఎవరికా. మీ అమ్మటి మా అమ్మటి ఒకటే. అమ్మ అంటే అందరికీ అమ్మే ఎవరు అమ్మ. అమ్మ అంటే అందరికి అమ్మే. మీ అమ్మ మా అమ్మ కదా. మీ నాన్న మా నాన్న కదా. మీ అక్క మా అక్క కదా. మీ అన్ని మా అన్ని కదా. నీ పిల్ల నా పిల్లం కదా. నా పిల్లని పిల్లమవుద్దా మరదలు అవుతురాయి దుర్మార్గుడా. మరదలు తమ్ముడు అన్నా బాబు. నాన్న అయినప్పుడు అక్క అయినప్పుడు అన్నయ్య అయినప్పుడు పిల్లం పిల్ల కదా మరదలు అవుద్ది. తమ్ముడు ఎక్కసవా మరదలు అవుద్ది. ఒరే తమ్ముడు మన పిల్లలకి ఏం చెప్పా కాదు వచ్చి గోపనా పోతావరా. అది వద్దురా మండు వద్దుగా వద్దురా వద్దురా వద్దు వద్దుగా వద్దురా మండు వద్దుగా వద్దురా వద్దురా మండు వద్దుగా వద్దురా ఎందుకు అసలు బతుకురా బతుకురా వల్లవాడి బతుకురా వద్దురా మండు వద్దుగా వద్దురా వద్దురా వద్దు వద్దుగా వద్దురా తారప్పనగా కొండన కాయండనగా అవుల మందల్లోనా కొండ కోణల్లోనా వద్దురా వద్దు వద్దు వద్దురా అడుగడితే ఇడిపోతాయి ఇరుగడితే అడిపోతాయి స్టాపింగ్ బుస్టాపా స్టాపింగ్ వెళ్దా స్టాపింగ్ ఏంట్రా పాట అమ్మని పాట అయిపోయిందా. నాకు ఇంగ్లీష్ రాదు కోపన్నా కాదా ఏంటి రాజుగారిని కొడతారా చాలా ఊరుకో. రాజుగారు ఎంత ఎందుకు కొట్టరు ఎందుకు కాకుండా నేను ఎందుకు కొట్టరు కొట్టారనుకో కొడితే కవత మానేస్తారని సమర్మస్తావా మనతో రావాలి ఎత్తుకుంటారా అండి. యావండి యావండి రాజులు రాజు గారండి రాజులా యావండి యావండి రాజులు రాజు గారండి రాజులా రాజులు సరే వేలండి రాజులా సరే పూజల రాజులు సరే వేలండి రాజులు బకాలు పసుబాబా రాజులు పళ్ళు తగిన రాజులా బకాలు పసుబాబా రాజులు పళ్ళు తగిన వేల రాజులా వేల రాజులు రాజులా అదారే వేల రాజులు అన్నయ్య రాజులా పనులు రాజులు పిలిపించామంటాను రాజులా పిలిపేసిన పనులు రాజులు పిలిపించామంటాను రాజులు రాజుగారు బాబనా రాజుగారు కుర్చీ కింద బిందులో పట్టరా ఉండవా అన్నాడా మరి ఎక్కడ ఉంటారండి రాజుగారు రాజు కచ్చేరి సభలో ఉంటారు. కచ్చబలో ఉంటారా కచ్చోప కాదు అయితే పిలిచేస్తారండి రాజు కచేరీ సభ పిలిచేమంటారండి. పిలిచేమంటారా ఏంటి ఆ టీ ఆ వేడి టీ
నీ డ్యూటీ అదేంటి నీ డ్యూటీ? ఆ డ్యూటీ అదండి కొడుకులోని ఆ రైల్వే స్టేషన్ లో టీలు అమ్మవండి. అదే రాయని పిలిచారండి. యాండో రాజుగారండు ఏమన్నా ఉల్లి తొలసరి పెట్టకూడతామేంటి గణేష్? ఇంకా ఈ ఊరి మీద కుక్కలు కొడుతున్నారు కదా. మరి ఏం చేస్తున్నారా అంటే బాబయ్య రాజుగారు నేను వచ్చానని నువ్వు వచ్చినని కాంచిన కాన్సన్ట్రేటరా కాంచిన వెళ్దా తెలీదు చెప్పమంటావా? చెప్పు. అల్లిపోతారు పిల్లలు. కాంచన గడ్డ కాదు అది కాంచిన. కొత్తగా ఇంకోటి వచ్చింది. ఏంటది? కాంతరా. కాంతరా అంటే రాజు గట్టిగానండి. యాండో రాజుగారండు ఎక్కడ పడి అందరే రాజుగారు బతికి నీ అమ్మ అంటావా? ఒరే నా నల్ల అవుతుంది వీపు దొరికి భలే ఉంది. నేను వేసిన కేక నువ్వు వేసిన కేక ఈ పందిరి దాటి ఎదరికి వెళ్తలేదండి. ఒక్కసారి సౌండ్ పెంచమంటే గట్టి కేకేస్తాను. పెంచారా గోపన్న? పెంచరా కేకేస్తాను అయితే కేకేమంటావా? అమ్మాయి మీరందరూ ముక్కులో కుట్లెట్టుకోండి, సోములో కుట్లెట్టుకోండి. నేను వేసిన కేకే ఏడు సివిల్ రథం వచ్చేది. ఏడు సివిల్ రథం నువ్వు కూడా సివిల్ మూసుకో. కేకేస్తాను అతని కాకేరా కేకేమంటా కేకేస్తున్నాను. రాజుగారండు ఒరే నువ్వు కాకేసిన కేక పందిరి దాటలేదు. పందిరి దాటికి వెళ్తుంది. సౌండ్ పెంచమన్నా తగ్గించేయడు. ఆయన తగ్గించాడా? కేకేస్తున్నాండి. ఏండో రాజుగారండు బాబయ్య మీరు ఇక్కడ ఉన్నారండి. ఇక్కడ అయ్యి బాబా రాజుగారి దండాలండి. రే దండాలు కడతారా? ఇలా దగ్గర ఎట్టుకి ఉంచండి ఇంకా బాబయ్య అడ్డు మీద నాకు పెడుతున్నారు. నీకు అర్థలేదు చెప్తున్నాను. బాబయ్య అత్తరేత్రి కూడా అవరేత్రి కూడా మాను రాపని వేళ రుచాలు బచ్చాలు